మీ పెద్దోడు తమ్ముడు ఊర్లో చాలా పేరు వచ్చిందిరా చెడ్డ పేరు మరి అదే మరి మనం చేస్తున్నారా మంచి పని మరి మంచి పేరు రావడానికి ఏరా షాప్ మొత్తం ఎంటీగా ఉంది ఒరే ఇది పిల్లల్ని పనికి తెచ్చుకుంటుందా లేకపోతే నిజంగానే మన దగ్గర మేటర్ వేసిందంటవా ఏమో నీకే తెలియాలి నాకు తెలియదు ఏంట్రా అంటే నువ్వే ట్రై చేస్తుంటావు అప్పుడప్పుడు సర్లే గంట ఎవరు రాలేదు ఒరే ఇంకో 2 గంటలైనా అవ్వడు రాడు దాని గురించి తెలిసిపోయి ఉంటది దాని గురించి కదా మన గురించి తెలిసిపోయింది తక్కువ ఏమన్నా టీ ఇస్తావు మా ఇద్దరికి ఇవ్వాలా అరే ఎన్నిసార్లు వస్తారా సిగ్గు లేకుండా మీరు పైసలు ఇస్తేనే అబ్బా తెలుసు మాకు చదరా చూసావా ఎవర్రా ఆయన ఇంకా గుర్తుపట్టలేదా ఆహా మొదటిసారి టీ తాగుతున్నాడా మౌనం మాట్లాడుతుంది పండు రాఘవేంద్రరావు గారు ఏం చేస్తున్నావు పండు అన్నావు కదా ఈ పండు కాదురా మొదటిసారి రాఘవేంద్రరావు గారు సార్ మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలి సార్ అడుగురా సార్ 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 ఒక్క అవ్వ కాసం ఇవ్వండి సార్ అవ్వని తీసుకురాలి కదా పండు ఉంటే పండు పన్నా నోట్లో ఉన్నాయి పండు పండు పన్నెండు అర్థం కాలేదు సార్ మా ఇద్దరికి చెరో అవకాశం సార్ కాకపోతే మీరు మాకు అవకాశం ఇవ్వాలి అంటే మీరు రాఘవేంద్రరావు గారు కాదా కాదు గడ్డం నవ్వి ఓరి అమ్మ గడ్డం నవీన్ గారు మొదటిసారి మౌనం మాట్లాడుతోంది ఇతను ఎవరు సార్ ఇతను మా కోరియోగ్రాఫర్ కొరియాలో ఉండుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ కొరియాలో బాగాలేదంటే వాతావరణం అందుకు వచ్చాడు స్పాటినిటీ ఎదుర్కొంటున్నారు సార్ కొరియోగ్రాఫర్ అంటే దేనికి కొరియోగ్రాఫర్ సార్ నా షార్ట్ ఫిల్మ్ కి కొరియోగ్రాఫర్ షార్ట్ ఫిలిం yes మీ షార్ట్ ఫిలిం లో ఐటమ్ సాంగ్ చేస్తున్నాడా లేదు పోనీ ఎనర్జీ సాంగ్ ఏదైనా చేస్తారా లేదు మరి ఎమోషనల్ సాంగ్ ఏమైనా ఉంది సార్ అది కూడా లేదు మరి దేనికి కొరియోగ్రాఫర్ సార్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న మ్యూజిక్ దానికి కొరియోగ్రాఫర్ దానికి ఎవరు డాన్స్ చేస్తున్నారు సార్ ఎవరు చేయరే మరి ఆ టీ దానికి కొరియోగ్రాఫర్ సార్ అందుకే ఇతను ఏం తెలియదు అని చెప్పి దానికి పెట్టాను కదా యాక్చువల్ గా షార్ట్ ఫిల్మ్ ఉంది కదండి ఫస్ట్ టైటిల్ పడే ముందు టీ అని మ్యూజిక్ వస్తుంది అది ఎలా వెళ్ళాలని కొరియోగ్రఫీ చేస్తున్నాను ఓహో ఏదో అది ఎలాగా అది ఎలా వెళ్ళాలి ఎలా అప్ అనే దాని అబ్జర్వ్ చేస్తాం అబ్జర్వ్ చేసి కొరియోగ్రఫీ అది ఎలా వెళ్ళాలని చూస్తున్నారు కానీ మనం జనంలోకి ఎలా వెళ్ళాలి అనేది మా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కాగానే ఇతను ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోతాడు అవునా ఆ, సూపర్ సార్ సార్ కాఫీ ఎంతమ్మా కాఫీ జస్ట్ 200 200 కాదు కానీ నేను 20,000 ఇస్తాను సార్ 20,000 అవును ఒక్క రోజు కాదమ్మా 3 నెలలు yes 3 నెలలా సార్ అవును 3 నెలలు అట్లా సార్ 3 నెలలు కాఫీ తాగుతారు సార్ మీరు 3 నెలలు మేము తాగం జనాల తాగిపిస్తాం అంటే అమ్ముకుంటారా సార్ అలా కాదయ్యా మా షార్ట్ ఫిల్మ్ స్టోరీ వచ్చేసి ఈ కాఫీ షాప్ చుట్టే తిరుగుతూ ఉంటది సార్ కాఫీ షాపుల మీద షార్ట్ ఫిల్మ్ హిట్ అవట్లేదు సార్ లేదు హిట్ అవుతుంది అట్లా మొన్న 2-3 వచ్చినాయి 2 వ్యూస్ ఆ 2 వ్యూస్ కూడా డైరెక్టర్ దేని ప్రొడ్యూసర్ సార్ లేదు అప్లోడ్ చేసినోడిది అండ్ డైరెక్టర్ అప్లోడ్ చేసిన వాళ్ళు డైరెక్టర్ మాకు 4 వచ్చినా చాలు ఎందుకంటే 1 2 3 4 4 వ్యూస్ కి తెగించారు ఇంటర్వ్యూలో ఏమని చెప్తే 5 ఈ అబ్బాయిని చెప్తే 6 కాఫీ షాప్ మీద నాకు అర్థమైతలే కానీ 3 నెలలు కాఫీ ఎవరికి పోయాలి నేను నువ్వు ఎవరికి పోయాల్సిన అవసరం లేదు నువ్వు ఒట్టి ఇలా పనులు చేస్తే సరిపోతుంది పనులు చేయాలా అవు షార్ట్ ఫిలిం లో అంట షార్ట్ షార్ట్ ఫిలిం లో నీ షాప్ రెంట్ కావాలంట ఇంకా నేను మొత్తం ఏమంటారేమో నేను మొత్తం సగం చాలు మాకు మీరేదో కొంచెం రిచ్ కిడ్ లా కనిపిస్తున్నారు చెప్తే వినిపించుకునేటట్టు రీసెంట్ గా మేము 5 లక్షలు పెట్టి ఇలాగే కాఫీ షాప్ మీద తీసాం ఒకటి అట్లా ఫ్లాప్ 4 వ్యూస్ కనీసం ₹1 కూడా రాలా అర్థం చేసుకో అది మీ స్టోరీ మా స్టోరీ అట్లా ఉండదు మా జనాలకు వెళ్ళే స్టోరీ జనాల్లోకి వెళ్తుందా లైన్ లైన్ ఏంటంటే ఉల్లిపాయలకు వస్తే అట్లా అయిపోతారా పెళ్ళానికి బట్టలు ఇస్తే ఇట్లా అయిపోతారా దీనికోసం ఐరనే ఉంచాలా ఏంది ఇది కూడా మా లైనే ఇదే లైన్ అద్రిపోయింది సార్ డైలాగ్ ఇది మీ డైలాగ్ ఎవరైనా కాపీ కొట్టారా సార్ ఏమో రీసెంట్ మనం చూసామనుకుంటా విజయ్ దేవరకొండ షాప్ లో కూర్చొని రాసిన డైలాగ్ సార్ యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు కాఫీ తాగుతూ రాసి అలా పేపర్ అలా పెట్టాము ఇటు చూసాను మీ పేపర్ అయిపోయింది అది మన విజయ్ దేవరకొండ గారు మన యానిమల్ ఉన్నాడు హీరో అతనేనా అనిమల్ కాదండి గీతా గోవిందంలో హీరో ఉంటాడు విజయ్ దేవరకొండ సార్ తమ్ముడు సారాల దగ్గర చాలా నాలెడ్జ్ ఉందిరా మనం కొంచెం నేర్చుకోవాలి నేర్చుకుందాం టీ కాఫీ తాగుతారు కానీ జస్ట్ మీ గురించి కొంచెం నాలెడ్జ్ నేర్చుకుందరు కానీ టైటిల్ ఏం పెట్టారు సార్ మీరు టైటిల్ అదే సార్ అది ఏం పెట్టారు టైటిల్ అది ఏం పెట్టారు టైటిల్ అదే సార్ తమ్ముడు టైటిల్ 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 పేరే టైటిలా టైటిల్ టైటిల్ దిగిపోతే టైటిల్ మామూలుది కాదు కరెక్షన్ సార్ ఎన్ని ఎపిసోడ్స్ అనుకుంటున్నారు సార్ ఒకటే ఎపిసోడ్ ఒకటే ఎపిసోడ్ అదేంటి ఆ ఒకటి చూస్తే 2 ఎపిసోడ్ ప్లాన్ చేద్దాం ఎవరు చూస్తే మీరిద్దరా జనాలు అయితే ఒకటే ఎపిసోడ్ తో ఆపేస్తారన్నమాట జనాలకు అంత రిస్క్ మేము పెట్టదలుచుకోలేదు వై బికాజ్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదా కానీ నాకు తెలిసి ఈ కాఫీ షాప్ అయితే మీకు బాగోదు సార్ వేరేది ఉంది
నువ్వెవడవా చెప్పడానికి? డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన ఓకే చేసాడు. అంతే గట్లి ఆయనకి. అమ్మా నాకు ఒకటి అర్థమైతలేదు. తాత క్యాన్సల్ నడు వేరే 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 సార్ ఏ హీరోలే తాతల కనబడతా. హీరో ఒరే అన్నయ్య, నాకు తెలిసి వాళ్ళు మన మాట ఎక్కడ ఇనిలా లేరు. ఏం చేద్దాం? ఏం చేద్దాం నువ్వే చెప్పు. ఓ పంచి, వాళ్ళు ఎలాగో డమ్మిగల్లాగే ఉన్నారు కదా సార్, మీకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, మాకు కొంచెం మేము షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే మాకు నాలెడ్జ్ నేర్పనంటే వచ్చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ వచ్చేసారు చెప్పి. ఈ బిల్డప్ బ్రదర్స్ ఎవరు ఇచ్చారు? మీరే సార్. నేను అన్నయ్య జనాలకి మంచి పనులు చేస్తుంటాం సార్. అన్నయ్య 500 ఎకరాలు పేదలకు ఇచ్చేసాడు, తమ్ముడేమో 1000 ఎకరాలు జనాలకి ఇచ్చేసాను. మేము కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాం. ఓకే, మీరు కాఫీ షాప్ మీద తీస్తున్నారు కదా, మేము మొత్తం టోటల్ కాఫీ షాప్, మేము టీ షాప్ మీద తీద్దామని కథ కూడా రెడీ చేస్తాం. పని చేద్దాం. మీరు అటువంటి టీ షాప్ చేయండి, మేము ఇక్కడ సైడ్ సార్ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి వర్క్ నేర్చుకుంటాం సార్. మీ దగ్గర కథ నేర్చుకుంటే మేమే పెట్టి మేమే తీసుకుందాం అనుకుంటాం. డబ్బులు మన దగ్గర. ప్రొడ్యూసర్స్ మేమే సార్. ప్రొడ్యూసర్స్ మీరేనా? అవును సార్. 2 కాఫీలు చెప్పు. మరి మీకు సార్? ప్రొడ్యూసర్ ఫస్ట్ మాకు చెప్పిన తర్వాత నేను మీకు చెప్తాను తర్వాత. ఫస్ట్ కాఫీ చెప్పండి. సరే సార్, సరే సార్. కావాలంటే మీరు చేస్తున్నారు కదా సార్ కాఫీ కొట్టు, దానికి కూడా మేమే ప్రొడ్యూస్ చేస్తాం సార్. ఓకే, దొరికారు 2 బక్రాగాళ్ళు, ఓవర్ యాక్షన్ చేయకుండా అలాగే మెయింటైన్. దొరికారు 2 బక్రాగాళ్ళు, ఓవర్ యాక్షన్ చేయక అర్థమైందా? నువ్వు కూడా బాబు మీకు వినిపిస్తుందా? సరే సార్, కాఫీ చెప్తే మనం కూర్చొని డిస్కషన్. సార్ ఫోన్ తిప్పి మాట్లాడండి. అందుకే నాకు వినపడతలేదు అప్పటి నుంచి. సార్ అనిమల్ ఒక అమ్మాయి హీరోయిన్ గా చేసింది చూసావా? అవును సార్. డిమ్రీ, ఆ డిమ్రీ చేస్తా అంట మన సినిమాలో. అడ్వాన్స్ పంపించాలా? గూగుల్ నంబర్. సార్ అవన్నీ ఇంతసేపు మీరు కూర్చుంటారా సార్? ఇంత మంచి కథలు మనం నుంచోకండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. తమ్ముడు ఆ చైర్లు తెప్పించు. తెప్పిస్తా. సక్కు సార్ కో 2 కాఫీ, మాకో 2 కాఫీ. సక్కు మా అమ్మ పే సక్కు. వీళ్ళిద్దరికి సక్కు గారు అది అలా చెప్పు. వీళ్ళిద్దరికి 2 కాఫీ చెప్పు సార్. వాళ్ళిద్దరికి, మా అన్నయ్యకి నాకు స్పెషల్ గా బూస్ట్ చెప్పు. ఆ డబ్బులు మేము మేమిస్తాం. సార్. సార్ మా పరువు పోతే మేము ఇస్తాం సార్. మా పరువు పోతాయా? మేమే ఇస్తాము. మేము ఇస్తాం సార్. మేమిస్తాం. సరే సరే సరే, ఓ పని చేద్దాం సార్. కథ వింటూ చివరిలో ఎవరొకరు ఇద్దాం, దాన్నే ఉంది. ఆఫీస్ బాయ్ 2 చైర్లు తీసుకురా. మీ పేరు రాము గారు, గడ్డం నవీన్ గారు. ఇవన్నీ వద్దు, ఇవన్నీ చాలా చూసినాం. గడ్డం నవీన్, రాము, తేజ, ఇవన్నీ కాదు. ఇక్కడ మ్యాటర్ మన స్టోరీ, సినిమా అది కావాలా? అది సినిమా. కాకపోతే ఏంటంటే సార్, మీ గురించి ఒకసారి మా గ్రామ ప్రజలకు హాయ్ చెప్పండి సార్. గ్రామ ప్రజలు అంటే మా ఊరు వాళ్ళు సార్. సిటీ వాళ్ళు చూడరు ఇది. అబ్బా సార్ విన్నారా? మా గ్రామ ప్రజలకు హాయ్ చెప్పండి అంటే, గ్రామం అంటే ఏంటి అన్నారు. ఊరు సార్ అన్న. ఊరంటే సిటీ వాళ్ళు ఎవరో చూడరా అని అడుగుతున్నారు. సిటీ వాళ్ళు చూడడం సార్, ఆ సిటీ వాళ్ళు అందరూ చూస్తారు సార్. అందరికి హాయ్ చెప్పండి సార్. అందరికి హాయ్. మీ గురించి మీ కొన్ని విషయాలు మా గ్రామ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. పెద్ద నా గురించి పెద్ద బొక్కలో ఉన్నది, తెలుసుకొని ఏం పిక్తారని వాళ్ళు. అవన్నీ ఉండవు. లేదు సార్, మిమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు సార్. నన్ను చూసి ఎవ్వడు కాదు ఇప్పటిదాకా ఇన్స్పైర్. కన్నా కొడుకులే కాదు ఇన్స్పైర్. అది కాదు సార్, మా వాళ్ళు ఎవరో ఒకరు అవుతారు సార్. ఎవ్వడు కాడు. ఛాలెంజ్ గట్టి చెప్తున్నా. ఇప్పటికి కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు అంత డిస్టర్బెన్స్ చేస్తున్నారు సార్? మీరు నాకు తెలిసి మీరిద్దరు ఒకటే షాంపూ కాకుండా డిఫరెంట్ షాంప్స్ వాడుతున్నారు కదా? కాదు, కండిషనర్ కూడా సేమ్ వాడతాం. నేను వాడిన తర్వాత సగం ఆయనకి ఇస్తే ఆడి పెట్టుకుంటాడు. మరి ఆయనకి ఉంది, మీకు లేదు. ఆయనకి ఉందా? లేదు. అది లేదు. అయితే ఆయన షాంపూ పైన పెడుతుంటే మీరు కింద పెడతారు. ఇంకా కింద జారక మళ్ళీ. సరే సరే, అక్కడ షాంపే పెట్టండి. అయ్యో భగవంతుడా. సార్ మీ గురించి మా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. అమ్మా మా గురించి తెలుసుకోవాల్సింది ఏమి లేదు, పెద్ద బొక్క పీకింది కూడా ఏం లేదు ఇప్పటిదాకా. ఏం లేక నీకు వచ్చినా మేము ఏదో చిన్న షాపింగ్ తీసుకుందామని, పెద్ద మా గురించి తెలుసుకొని ఏదో అయిపోతారు అనుకుంటారా మీరు? భయ్యా నీకు పీకి ఇక్కడ దాకా వచ్చావు, నేను పీకాల్సింది చాలా ఉంది. చెప్పుకుంటే నీ గురించి చెప్పుకోను, అన్నెందుకు కలుపుతున్నా? చెప్పు గురించి కాదు ఇక్కడ చెప్తుంది. బూటు నేను వేసుకొచ్చింది. చెప్పు గురించి అంటే అది నువ్వు చెప్పుకో మరి. సార్ సార్ అది చెప్పు బాగానే ఉంది. అది కాదు సార్, మా ప్రజలకి చెప్తే కొంచెం ఇన్స్పైర్ అవుతారు కదా అని. అంతా వద్దు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? మీ దగ్గర నుంచి నాలెడ్జ్, ఫిలిం ఎలా చేయాలి, ఏంటి కంటెంట్ ఏంటి అనేది కావాలి. దానికి కావాలి కంటెంట్ ఏంటో చెప్పండి, మేము చెప్తాం సార్. చెప్తాము. అసలు షార్ట్ ఫిలిం చేయాలంటే అసలు ఎలా చేయాలి సార్? ముందుగా ఏం చేయాలంటే ఒక షార్ట్ ఉన్న వ్యక్తిని తీసుకోవాలా, వాడి మీద ఇట్లా కెమెరా పెట్టి చాంతో మొత్తం తీపియాలి. అప్పుడు షార్ట్ ఫిల్మ్ అవుతుంది. ఏం ఎనర్జీ సార్, ఏం ఫ్లో. నాకు తెలిసి మీరు నెక్స్ట్ ఎపిసోడ్ లో బిల్డప్ బ్రదర్ తీసేసి నవీన్ బ్రదర్ అని పెట్టేసుకుంటే బెటర్. సో మీ ఇండస్ట్రీ ప్రయాణం గురించి చెప్పండి సార్ ప్లీజ్. ఇండస్ట్రీ ప్రయాణం అంటే చెప్పారు పొద్దున్నే మా ఇంట్లో. సీరియస్ గా చెప్పండి సార్ ప్లీజ్. సీరియస్నా? అవును సార్. ఓకే, అది 1995 ఫస్ట్ నేను పోర్ట్ఫోలియో తీయించుకున్నాక ఫస్ట్ నన్ను పిలిచింది ప్రేమ కథ సినిమాకి హీరోగా రంగప్రమ గారు. ఆ సినిమాకి
ఆడిషన్కి వెళ్ళారా సార్? వెళ్ళిన తర్వాత మామూలుగా ఏంటంటే ఎవరైనా ఫోటోలు ఎట్టుకున్నా అటు పోవాలా. నేను సార్ పిలిచి నీట్గా పోవాలని చెప్పి గడ్డ మొత్తం తీసుకొని లూన మీద పోయినా. పోగా నన్ను చూసి నీకు ఇంకా టైం ఉంది పోవని చెప్పారు. అంతే. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో పిలిచారు. వాళ్ళు ఇంకా టైం ఉంది అన్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చాను. టైం ఎంత ఉందంటే 2 ఏళ్ళ దాకా పట్టింది నాకు గడ్డం రావడానికి. ఆ తర్వాత ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. ఫస్ట్ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రేమించేది ఎందుకమ్మా అని క్రాంతి కుమార్ గారి సినిమాకి, తర్వాత పాడుతా తీయగా అనే సినిమాకి రెండిట్లో అవకాశం ఇచ్చారు నాకు. ప్రేమించేది ఎందుకమ్మా అంటే శ్రీకాంత్ అన్న వాళ్ళ బ్రదరు. దాంట్లో ఫస్ట్ అవకాశం వచ్చింది. అట్లా ఒక 150 సినిమాల దాకా చేసిన. 150 సినిమాలు చేసినా కానీ ఎప్పుడు ఎవరు గుర్తుపట్టలే. ప్రామిస్ ఇప్పటిదాకా ఎవరు గుర్తుపట్టారు 150 సినిమాల్లో. నన్ను గుర్తుపట్టారంటే అభియాన టీంకి వచ్చిన తర్వాతనే జబర్దస్త్ లో గుర్తుపట్టారు. ఇంకా కొంచెం మంచి గుర్తింపు ఎప్పుడు వచ్చిందంటే అవినాష్ కార్తిక్, రాఘవేంద్రరావు గెటప్. కానీ గ్రేట్ ఏంటంటే ఇప్పటికి గుర్తుపడతలేదు సినిమాలలో. ఏదో అర్థమైతే బేసిక్ గా టీవీకి సినిమాకి చాలా తేడా ఉంటుంది. అవును. ఈయన సినిమాలో చేయాల్సింది టీవీలో చేస్తా ఉంటాడు. టీవీలో చేసేయాల్సింది అందులో యాక్టింగ్ ఏముంది, బుక్ పట్టుకొని వెళ్ళిపోతూనే ఉండాలా. కానీ ఎంత చాలా ఫన్నీ ఏంటంటే నువ్వు వడ్డే నవీన్ ఓ పని చేద్దాం చిన్నగా అలా ఏం జరిగింది చూపెడతా. చెప్పండి. వడ్డే నవీన్, తిరుపతి ప్రకాష్ అన్న, సుధాకర్ అన్న, తర్వాత ఉత్తేజన్న అక్కడ నుంచి వస్తున్నాడు. ఓకేనా? వీళ్ళంతా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. ఇందులో నా పాత్ర ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఫస్ట్ నువ్వు అక్కడ నుంచి, నువ్వు ఇక్కడ నుంచి, అక్కడ నుంచి ఉత్తేజన వస్తావు, నువ్వు ఇక్కడ నుంచి వడ్డనే వస్తున్నాడు వస్తున్నట్టు అనుకోండి. అనుకోను చెయ్యాలి మనం. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అన్న అది నీ వెనక ఆల్రెడీ క్లోజ్ పడిపోయింది నాకు. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ పడింది నాకు పడ్డది. ఇప్పుడు తిరుపతి ప్రకాశ్ అని వస్తున్నాడు. నీ తిరుపతి ప్రకాశ్. ఓకే. ఇదే నవీన్, ఇదే బుక్లు పట్టుకుని రెడీ సార్. అదే క్లోజ్ పడ్డది, అయిపోయింది. ఇక్కడ క్లోజ్ పడ్డది. ఇక్కడ నుంచి మళ్ళీ సుధాకర్ అన్న వస్తుంది. సుధాకర్ అన్నది నాదే. సుధాకర్ అన్న వస్తుంది. రెడీ. అరే నవీను తిరుపతి ఉత్తేజన వస్తున్నాడు. అక్కడి నుంచి ఉత్తేజన వెనక నుంచి కూడా నేనే వస్తాను. సినిమాలో చూడు, ఈ షాట్ వచ్చినప్పుడు ఇక్కడ నవీన్ పెట్టినప్పుడు నేను వెనక నేనే ఉంటా, సుధాకర్ ఉన్నప్పుడు నేనే ఉంటా, తిరుపతి ప్రకాశ్ నేనే ఉంటా, ఉత్తేజన నేనే ఉంటా. అంటే 1 సెకండ్ సార్, నేను చెప్పేది బిల్డప్ గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే కెమెరా అంటే ఎంత పిచ్ అనేది అర్థం చేసుకోవాలి. దండం పెడితే ఏమైంది తెలుసా, ఈ షాట్ చూసిన తర్వాత అప్పటిదాకా ఒక సార్ లేకుండా. ఎందుకంటే అప్పట్లో మనకు మానిటర్ లేవు కదా, మామూలు మాన్యువల్ గా చూస్తుంటే పుత్యాల సూపర్ సార్ ఫస్ట్ హీరోల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నా మీద ఒక సార్ కాన్సన్ట్రేషన్ పెట్టి నన్ను ఎట్లా తిట్టినంటే బోయపాటి సీన్ సార్. అప్పుడు ఆ సినిమాకి కో డైరెక్టర్ బోయపాటి సీన్. కొంచెం సిగ్గు హీరో వెనక నువ్వేమో వాళ్ళ వెనక ఏందే ఎవరికని చెప్పినట్టు కొడతారని చెప్పి అదే రోజు పిలిచారు, అదే రోజు పంపించేసారు నాకు. అవునా? సేమ్ డేట్, సేమ్ టికెట్, రిటర్న్ టికెట్ నాకు. సీరియస్ గా మీకు సినిమా ఇండస్ట్రీకి అప్పుడు వచ్చారు, తర్వాత జబర్దస్త్ కి ఎవరు పిలిచారు? సీరియస్ గా అంటాడు. విలేజ్ వాళ్ళకి ఇదే చాలా విలేజ్ వాళ్ళు కదా. నాకు ఇప్పుడు అర్థమైంది సార్ 150 సినిమాల్లో మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టలేదని. యాక్చువల్ గా సినిమాల్లో ఉన్న డైలాగులు ఇవ్వకపోతుండే. ప్రామిస్ ఆది సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటా. ఛాలెంజ్ గట్టి చెప్తాను, ఒక డైలాగ్ తీసి చూపెట్టాను. అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ మళ్ళీ నేను ఆది సినిమాలో ఎన్టీఆర్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఒక డైలాగ్ లేదు. యాక్చువల్ గా ఏంటంటే ఆ సినిమాలో ప్రాబ్లమ్ ఒక చిన్నది ఒకటి చెప్పి ఉంటే అయిపోయాడు. వీడు మూగోడు లాగా పుట్టాడు అంటే అయిపోయాడు. అది చెప్పక ప్రాబ్లం అయింది. కానీ అప్పటికి కూడా ఒక దగ్గర కవర్ చేయడానికి పాపం నేను చాలా కష్టపడ్డా. ఇది ఫ్రేమ్ ఆలియన్, ఇక్కడ నుంచి ఎల్బి శ్రీరంగ్ గారు, ఇక్కడ నుంచి చిత్రం సినిమా, ఇలా ఉన్నాం. ఫ్రేమ్ ఈడ పెట్టినప్పుడు ఒక డైలాగ్ చెప్పారా, అరే ప్రిన్సిపాల్ వస్తున్నాడు రా అని చెప్పి ఇట్లా మళ్ళీ నేను ఇజుడు ఈడున్నప్పుడు నిలబడ్డా. యాక్షన్ అన్నారు. ఈ ప్రిన్సిపాల్ వస్తున్న డైలాగ్ ఈయన చెప్పేసి నేను లేట్ చేసి మర్చిపోయినా డైలాగ్. యాక్చువల్ గా ఏంటంటే జనరల్ గా నాకు డైలాగ్ లేదు, ఇందులో కూడా డైలాగ్ లేదు అనుకున్నా. తర్వాత చిత్రం సినిమా కన్నా అన్న ఆ డైలాగ్ కదా అన్న అంటే చిత్రం సినిమా అన్నాడు. అరే ఈసారి నువ్వు చెప్పరా అన్నాడు. ఇప్పుడు చూడు కెమెరా ఈడ పెట్టిండు, ఇట్రా కెమెరా ఈడ పెట్టిండు, ఇది నేను, ఇది ఇట మొత్తం ఇట్లా స్ట్రేట్గా ఉన్నాం. ఇప్పుడు ప్రిన్సిపల్ చెప్పాలా, ఆయన ఏమైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ప్రిన్సిపల్ అన్నాడు, స్టెప్ ఫార్వర్డ్ వేసిన. అరే ప్రిన్సిపల్ అన్న చెప్పాడు. ఎవరికి చెప్పినా అనుకున్న గాజు దుకాణం అని చెప్పేసిన. నేను లేను ఫ్రేమ్ అవుట్ అయిపోయినా. ఇక్కడ కూడా చిత్ర సీన్ ఒక స్టెప్ ముందు వేసేసిండు, డైలాగ్ ఈయనకి వెళ్ళిపోయినా. ఆ డబ్బింగ్ లో వచ్చినప్పుడు ఈయన చెప్పినట్టే నేను చెప్పినట్టు లేదు. అది ఇలా ప్రాబ్లం ఏంటంటే అక్కడ మూగోడని చెప్పక ప్రాబ్లం అయింది, చెన్నకేశ్వరరెడ్డిలో మూగోడని చెప్పలేక ప్రాబ్లం అయింది, ఈడియట్ లో మూగోడని చెప్పలేక ప్రాబ్లం అయింది, యోగిలో మూగోడని చెప్పలేని ప్రాబ్లం.
చిరంజీవి గారు అన్నయ్య సినిమాలో కూడా మూగోడని చెప్పలేరు నన్ను. ఇన్ని సినిమాల్లో నేను మూగోడు అక్కడ డైలాగ్ మిస్ అయింది కదా, అక్కడ చెప్పాలనుకున్న డైలాగ్ ఇక్కడ చెప్పేసి. ఓకే నేను చెప్తాను, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. లాస్ట్ మీరు జబర్దస్త్ గురించి అడిగింది ఇప్పుడు వస్తుంది చెప్పి మీరు అడిగితే నెక్స్ట్ రాము గారు చెప్పాలి. ఎందుకు? వెంకటేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. అవును, బాడీగార్డ్ సినిమా పేరు పెట్టండి. బాడీగార్డ్ సినిమాకి దయదలిచి కోడేటర్ సార్ నన్ను వెంకీ సినిమాను చూస్తున్నాడు కాబట్టి మనోడే నవీన్ ఒకటే డైలాగ్, నవీన్ వెంకటేష్ బాబుని చూస్తూ నువ్వేమన్నా అన్నా హజారేవా అని అలా అంత జూనియర్స్. నవీన్ టార్జన్ అన్న ఇక్కడ ఉన్నాడు. వెంకటేష్ సార్ వచ్చి అప్పటిదాకా రిహార్సల్ అవుతున్నావు. వెంకటేష్ సార్ వచ్చి సట్మన్ నిలవగానే ఇదేంటి స్టైలా కాదు వణుకుడు, ఇది నువ్వేమన్నా అనుకున్నాను. ఆయన చూసిండు, ఏం చెప్పినాను అన్న. సార్ నాకు సార్ చూసి డైలాగ్ రాలేను. పక్కకున్న తార్జన్ అన్నాడు, బయట బాగానే చెప్తావు బే చక్కగా చెప్పన్నాడు. సార్ మర్చిపోయినా సార్ అన్న చెప్పేసిన మాట. గోపీచంద్ సార్ ఆరాధించారు దాకా ఒక్క సినిమాలో కూడా పెట్టుకోవాలి. నాకు డైలాగులు రావు, అయిపోయింది, నాకు ఫిక్స్ అయిపోయిన మైండ్ లో. ఏంట్రా భయ్ నాకు డైలాగ్ ఇలా సినిమాలో పెట్టుకో నిన్ను జబర్దస్త్ లో అబ్బాయి ఎలా పెట్టుకున్నాడు. ఇప్పుడు వస్తా చూడు, ఈ అబ్బా డైలాగులు వస్తలేవు, నేను పనికిరానా అనుకున్న టైంలో ఫనీ అబ్బాయి గుద్దు అంటాడు. ఫిడేల్ ఫనీ నువ్వు పని ఇవ్వని అడిగావు. నవీను ఏడున్నావు అన్నాడు, బయట ఉన్నా. జబర్దస్త్ చేస్తావు టప్పని ఫోన్ పెట్టేసిన. ఇన్ని డైలాగులు ఉంటాయి, అసలు ఒక డైలాగే చెప్పలేను. ఇన్ని డైలాగులు ఎక్కడ చెప్తాను. జబర్దస్త్ చేస్తావు అన్న పెట్టి ఫోన్ పెట్టేసిన. రాంగ్ నెంబర్ మనది కాదు. నవీను జబర్దస్త్ చేస్తావా అన్న, నువ్వు ఊరికే పోయి నాకు చేస్తావా నన్ను అన్ని డైలాగులు నేను ఎక్కడ చెప్తాను. నా వల్ల కాదని నీకే చేస్తావా లైఫ్ ఇస్తా నేను లేననుకో అన్నాడు. నువ్వు లేననుకుంటే అసలు నేను క్యారెక్టర్ లేదు కదా అన్నాను. ఇక్కడున్నా చేస్తా అంటే చేస్తా. నీకు సంతోషమైన వార్త ఏంటంటే నీకు డైలాగ్ ఇంట్లో కూడా ఫైటరే అన్నాడు. జబర్దస్త్ లో కూడా ఫైటరే. ఫస్ట్ ఎపిసోడ్ ఖైదీ నెంబర్ 786. అందులో బిల్లాలు ఉంటారు, బిల్లాలు ఇక్కడ పప్పట్లో రౌడీలు చిరంజీవి తోటి. అన్న చిరంజీవి నేను ఫైటరు, ఏం లేదు ఒకటే ఫైట్ ఇట్లా పెట్టి అన్న అని పడిపోయాను అంతే. ఇది జబర్దస్త్ డైలాగ్ చెప్పావు కదా. మరి డైలాగ్ మరి నేను చెప్పాలంటే నాకు డైలాగులు అన్ని అన్న భయంతో నేర్చుకున్నా, కానీ నేర్పించిన కాకా వెనక ఉన్నాడు ఈయన. ఓకే సూపర్. అయితే మొత్తం డైలాగులు నేర్పించేది నన్ను ట్రైనింగ్ చేసి మామూలుగా కాదు, నన్ను ఒక మనిషి చేసి ఈరోజు డైలాగ్ గుర్తుపెట్టుకుంటా. ఈయన మా తేజ అభియాన్ వీళ్ళ వల్ల నేను మంచి డైలాగ్ అందరూ ఘటన నవీన్ అన్ని చెప్పాడు. సో మీరు అసలు ఫస్ట్ కొరియోగ్రాఫరా లేదంటే ఆర్టిస్టా లేదంటే జబర్దస్త్కి వచ్చారా లేదంటే సినిమాకి ఇండస్ట్రీకి అసలు ఎలా వచ్చారు ఏంటనేది ఒకసారి మా వాళ్ళకి చెప్పాను. బేసిక్ అయితే నేను ఫస్ట్ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ చిన్నప్పటి నుంచి పెరిగాను. అమ్మ థియేటర్లో పనిచేసేది. అమ్మ చేస్తే అమ్మతో పాటు వెళ్ళి సినిమాలు చూసుకుంటే చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తర్వాత నేను మిమిక్రీ నేర్చుకున్నా, లిటిల్ బిట్ ఆఫ్, మరీ అంత కాదు. నేర్చుకున్న తర్వాత అప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ డాన్స్ బేబీ డాన్స్ అని వచ్చింది. దానికి ట్రై చేశా. దానికి ట్రై చేసిన తర్వాత ఇప్పుడు కాదమ్మా బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి పంపించేశాను, నన్ను ఇంటికి పంపించేశాను. పంపించేసిన తర్వాత అక్కడ అన్నపూర్ణలో మనకు పార్వతీ పరమేశ్వర్ స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నా అన్నట్టు. నాగార్జున గారు వచ్చి ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, సార్ ఇట్లా నన్ను పంపించేశారు సార్, ఇంటికి వెళ్ళిపోమంటున్నారు, నాకు ప్లీజ్ సార్ ఇక్కడే ఉంటుంది సార్, ఏదో ఒకటి చెప్పండి సార్, అది సార్ ఇది సార్ అని చెప్పేశారంటే నాగార్జున గారు షార్ట్లోకి వెళ్ళారు. ఇంకా రావట్లేదు ఏంటా అని చూస్తున్నాను. 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6:30కి వచ్చారు. కాదు నాగార్జున గారు ఏం చెప్పారు చెప్పండి ఫస్ట్ మీకు. అది ఇక్కడే ఉండమ్మా నేను వచ్చి చెప్తాను అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. 6 అయిపోయింది, ఇంకా రావట్లేదు అని చెప్పి ఆడ తిరుగుతుంటే వచ్చాడు. వాళ్ళ అసిస్టెంట్ని పిలుస్తున్నాడు గట్టిగా, కేకలేస్తూ పిలిస్తే ఆ అబ్బాయి ఎవరు రాలా. సార్ అనిపోయా నేను, ఏంటి సార్ అరుస్తున్నాను అంటే, సిగరెట్ కావాలి వీడేడు కనపడట్లేదు అది అంటే, నేను తీసుకొస్తాను సార్ అని మన గేట్ దగ్గర అప్పుడు చిన్న బండి కొట్టాడు. వెళ్ళి సిగరెట్ తీసుకొచ్చా తాగారు, అయిపోయింది. ఇంకేం చేస్తావు అది ఇది అని అడిగారు. ఇట్లా సంగతి సార్. సరే నాగార్జున గారు అడిగారు. అయిపోయింది, ఒక 1/2 అవర్ తర్వాత నేను వస్తాను, ఇక్కడే ఉండమ్మా వెయిట్ చేయని చెప్పి 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, ఇంకా రావట్లేదు నైట్. అందరూ సర్దేసుకుని వెళ్ళిపోతున్నారు. అమ్మ ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పేసి నేను మేకప్ మ్యాన్ అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. అన్న అట్లా నాగార్జున గారు ఉండమన్నారన్న, ఇంకా రావట్లేదా. నాగార్జున గారు నిన్ను ఉండమన్నారా, ఎప్పుడు చెప్పారు అన్న 6 గంటల నుంచి వెళ్ళి చెప్పారు అన్న, ఇక్కడే ఉండి 1/2 అవర్. ఒరే నాగార్జున గారు షూటింగ్ అయిపోయి 2 గంటలకి వెళ్ళిపోయాడు, నువ్వే నీకెప్పుడు చెప్పారా అంటే, ఇందాక చెప్పాడు కదన్నా ఇందాక. ఒరే నీకు చెప్పింది డూపు నాగార్జున గారు రా, నాగార్జున గారు సిగరెట్లు తెచ్చి
బేసిక్ గా ఒరే అమ్మా మౌంటైన్ డ్యూ అని కొత్తగా వచ్చింది, అప్పుడు నేను కొన్నా. అది ఇచ్చావా? అది కూడా కొనిచ్చా. ఈయన తాగలే, ఆయనకి పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇచ్చాను. నాగార్జున నల్ల తాగుతాడు, ఈ సిగరెట్, ఈ కూల్ డ్రింక్. గెస్ట్ చేయాలి కదా. తర్వాత వరంగల్కి వెళ్ళడానికి అప్పుడు ఛార్జ్ 18 రూపాయలు 22 రూపాయలు టికెట్, దాచుకున్న డబ్బులు పెట్టేశా. అయ్యా వెళ్ళడానికి లేదు. అక్కడ నుంచి లిఫ్ట్ అడుకుని ఇంటికి వెళ్ళా. వెళ్ళాను, అయిపోయిన తర్వాత ఒక సినిమా ఆడిషన్స్ పడ్డాయి, ఆడిషన్కి వెళ్ళాను, ఆడిషన్ చేశాను. వరంగల్ నుంచి 3 సెలెక్ట్ అయిపోయారు. ఆ ముగ్గురిట్లో నేను ఒకరిని. ఒక పెద్ద డైరెక్టర్, ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న ఒక డైరెక్టర్. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత చూసాడు, యాక్టింగ్ చూసాడు, అంత బాగానే ఉంది. అప్పుడు 10th అయిపోతుంది, అది 10th అప్పుడే స్టార్ట్ అవుతుంది. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత చూసి ఒక 3 లక్షలు రెడీ చేసుకోమ్మా అన్నాడు. సార్ ఏంటి సార్ అన్న? 3 lakhs రెడీ చేసుకోమ్మా అన్నాడు. మా అయ్యని అడిగితే 3,000 కూడా ఇయ్యరు, నువ్వేమో 3 లక్షలు అంటాను, ఏం సార్ అన్నాను. ఏం చదువుతున్నావు అన్నాడు. 10వ తరగతి సార్ అన్నా. చదివి ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ చదువుకో అమ్మా అన్నాడు. అర్థం కాలే నాకు. అంటే వెళ్ళిపోమన్నాడు ఇండైరెక్ట్ గా. ఓకే డన్ అని చెప్పి నేను వెళ్ళిపోయాను. తర్వాత కట్ చేస్తే ఆ సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయిపోయింది. ఆ క్యారెక్టర్స్ అన్ని అలా కళ్ళ ముందు కనపడేసరికి చాలా ఏడ్పు వచ్చింది, చాలా బాధపడ్డాను. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి ఇంకా హైదరాబాద్ కి పయనం అయ్యాను. హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా పొద్దున గెలవంగానే సాయంత్రం గెలవమ్మా అని అంటున్నాడు. ఆడు ఎందుకు గెలవమంటున్నాడో నాకు తెలియదు. పార్టీలకు గెలవమంటున్నారు. ఒక 10,000 రెడీ చేసుకో, 20,000 రెడీ చేసుకో, 30,000 రెడీ చేసుకో, ఆ క్యారెక్టర్ నీదే, హీరోయిన్ తమ్ముడు అంటాడు, బావమరిది అంటాడు. ఒరే అంత లేదురా మన దగ్గర తడి, మీకు దండం రా బాబా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే డాన్స్ నేర్చుకుంటున్నా, మిమిక్రీ స్టార్ట్ చేసానని చెప్పాను కదా. మా మాస్టర్ అప్పుడు హైదరాబాద్ లో ఉండేది. అప్పుడు కింగ్ ఫిషర్, స్టార్ హంట్ అని ఈవెంట్స్ స్టార్ట్ అయిపోయి కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. శ్రద్ధా దాసు, రేఖా గారు, అప్పట్లో కామ్నా జట్మలాని గారు వచ్చే టైంలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా వెళ్తే రోజు ఒక 200 రూపాయలు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక బీరు అట్లా ఇచ్చేటోళ్ళను. ఇదేదో బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇలాగే వెళ్ళిపోతుంది లైఫ్. ఏంటో అర్థం కావట్లేదు. తర్వాత ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 3, తర్వాత D1, D2 బాబా భాస్కర్ మాస్టర్ అసిస్టెంట్ గా చేశాను. అయిపోయిన తర్వాత రంగం చేస్తున్నాను అన్నపూర్ణ స్టూడియోలో. సినిమా చేస్తున్నప్పుడు అభి అన్న కంటెస్టెంట్ దాన్ని. ఓకే అభి అన్న కంటెస్టెంట్. అభి అన్న డాన్స్ షో. ఒక యాంకర్ ప్రియాను ఎవరు అమ్మాయితో ఒక జోడి కాంపిటీషన్ చేస్తున్నప్పుడు అప్పటికి మనం సినిమాలు అంటే పిచ్చి కదా. అభి అన్నది మనం ఈశ్వర్ సినిమా రిలీజ్ అయింది, మంచి హిట్లు ఊపులో ఉన్నారు. అన్న ఇట్లా ఇంట్రెస్ట్ అన్నా, నాకు చెప్పాను ఏదన్నా ఉంటే వస్తా అన్నా, చేస్తా అన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పేసి అన్న. చూద్దాంలే తమ్ముడు చేద్దాం, అందరు చెప్పేది ఇదే మాట చెప్తారు, బొక్క ఎవరు చెప్పేది లేదు చేసింది లేదని అనుకున్నా. కట్ చేస్తే 1 fine day చంద్రన్న టీమ్ లో శ్రీ అన్న అని ఒక అన్న ఉండేది, ఐడియా ఉందా నీకు? నీకు తెలుసు కదా, నల్లగా రామన్న, ఆయన పేరు రామే, శ్రీరామ్ అంటారు. ఆయన ఒక రోజు ఫోన్ చేశాడు, తమ్ముడు ఒక 6 months అవుతుంది, డాన్స్ షోలు అన్ని బంద్ అయిపోయింది, తినడానికి తిండి లేదు, టీ తాగడానికి కూడా డబ్బులు లేదు, బావర్చి దగ్గర నిలబడి చూస్తున్నా, ఎవడన్నా ఒకడు వచ్చి ఒక ఛాయ్ తాపిస్తే బాగుండు అని చెప్పి ఎత్తుకుతున్నా. ఎవడు వస్తలేడు, ఎవడు దొరుకుతలేడు. రూమ్కి వెళ్తే రెంట్ అడుగుతాడు ఓనర్, పొద్దున్నే లేవడం, తప్పించుకొని తిరగడం. ఇట్లా ఎదుగుతున్న టైంలో శ్రీ అన్న ఫోన్ చేసి పిలిచాడు, పలానా దగ్గర ఉన్న రారా అని చెప్పేసి అంటే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఆకలి అవుతుంది అన్న అంటే ఛాయ్ తీసుకున్నాడు, 2 బిస్కెట్లు ఇప్పించాడు. అభి అన్న 12 గంటలకు వస్తా అన్నాడు, 2 అయితే ఇంకా రాట్లా. ఇంకో 2 బిస్కెట్లు ఇప్పించాడు, ఛాయ్ ఇప్పించాడు, 2:30 అవుతుంది. ఇంకా నేను నా వల్ల కాదన్నా నేను వెళ్ళిపోతా అన్నా అని చెప్పేసి అంటే ఉంటారా అనగానే అప్పుడే అభి అన్న వచ్చాడు, కార్ ఆపాడు, దిగాడు, చూశాడు. హాయ్ అని అంటే హాయ్ అన్న, మీకు వచ్చా నీకు అన్న, చేస్తా అన్న, అంత పర్ఫెక్ట్ ఏం కాదు, క్లియర్గా ఓకే అని చెప్పా. ఇది నాగేశ్వరరావు లాగా చేయాలి, ఓకే లిటిల్ బిట్గా చేశారు. ఎలా చేసావు? అదే లిటిల్ బిట్గా చేశా. వాతావరణం చూస్తుంటే నాకు ఎందుకో డాక్టర్ పత్రం ఇచ్చాను. అదే టైంలో సిచ్యువేషన్ లో ఇంకో ఆర్టిస్ట్ వచ్చాడు, ఆయన నాగేశ్వరరావు క్యారెక్టర్ కి వచ్చాడు. ఊరిని అమ్మ ఇది కూడా వీకింది మనకు, ఇంకేం లేదంటే ఆర్టిస్ట్ ఎవరు రాజు ఉన్నాడు కదా, ఆర్టిస్ట్ చట్టన్న దగ్గర చేశాడు. ఆడు నేను ఇద్దరం అన్నట్టు, మా ఇద్దరి యాక్టింగ్ చూడంగానే అభి అన్నకు అర్థమైపోయింది. చెప్తానులే మీ ఇద్దరికి అనగానే నాకు అర్థమైపోయింది, ఇది మళ్ళా పీకిందిరా, ఈసారి కూడా మనకు లేదురా అని చెప్పి రూమ్ లో వచ్చి పడుకున్న. తమ్ముడు కడుపులో పీకుతుంది, ఇంకా వశపడతలేదు, ఏంది అని చెప్పేసి ఒక పూటంతా పడుకున్నా, తిండి లేదు, నిద్ర లేదు, ఏం లేదు. సడన్ గా పొద్దున్న ఒక ఫోన్ వచ్చింది, అభి అన్న ఫోన్ నెంబర్ అప్పటికి మనకు ఫీల్ లేదు కదా. శ్రీ అన్న దగ్గర తీసుకొని ఫోన్ చేసాడు, టకటక రాము ఇట్లా ఒక లేడీ గెటప్ ఉంది, చేస్తావా అని అన్నాడు. డబ్బులు ఇస్తారా అన్న, ఎందుకు ఇయ్యమా, ఎందుకు చేయనన్నా తెలియదు కదా మనకు, ఎందుకు చేయను అన్న అనగా టక్కున
అన్నపూర్ణ డౌన్ లో ఉండేది కదా, డగ 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 అని మెట్లు ఎక్కి పరిగెత్తుకుంటూ స్నానం చేసి పైకి వెళ్ళిపోయినా 6:30 6:04 అవుతుంది. 2013 August 14th షూట్. అదే రోజు అభి అన్న ఎంట్రీ, లేడీ గెటప్ ఫస్ట్ స్కిట్ అది అభి అన్నది, నాది కూడా ఫస్ట్ స్కిట్. ఒక పెద్ద ఫ్రాగ్ ఇచ్చారు, వేసుకున్నా 2 జెల్లు వేసుకున్నాడు. 20 పేజీల స్క్రిప్ట్ బావా, 20 పేజీలు. అప్పటికి నేను డాన్స్లలో డైలాగులు, డబ్బింగ్, వాయిస్లు ఇవన్నీ చేస్తున్నా కాబట్టి ఓకే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని చెప్పి టక చదువుకున్నా. ఆకలితో ఉన్నా కదా, ఇంకా కడుపులో ఇంకా డబ్బులు కావాలి కసితో ఉన్నా కాబట్టి టక ఓకే అన్నాడు అభి అన్న. ఓకే ఒకసారి అడగండి అన్న చెప్తాను అన్న. ఓకే 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 వచ్చేసారు. ఓకే డన్ రెడీ అయిపో అన్నాడు. రెడీ అయిపోయి స్టేజ్ ఎక్కిన తర్వాత ఫస్ట్ స్కిట్ అది August 14th 2013 చేశాను. August 15th టెలికాస్ట్ అయింది. 2 రోజులు 1 డేనే. 14th చేశాను, 15th టెలికాస్ట్ అయింది. అప్పటి నుంచి వెళ్ళి ఇక జబర్దస్త్ అభి అన్నతో 2013 నుంచి వెళ్ళి మొన్న 2022 వరకు కూడా అన్నతోటే ఉన్నాయి. సో హైపర్ ఆది గారు మీ టీంకి వచ్చారు. అభి అన్నకి షార్ట్ ఫిలిం చూసి అభి అన్న కూడా ఫోన్ చేసి పిలిపించాడు. అప్పుడు మీరు ఇద్దరు సీనియర్సే కదా? నేను లేను. నువ్వు లేవు? నేను అన్న నువ్వు ఉన్నావా? ఓకే నువ్వు ఉన్నావు ఆది అన్న వచ్చినప్పుడు. అసలు ఆది అన్న వచ్చినప్పుడు నువ్వు అనుకున్నావా? అది బీటెక్ చేసుకుంటూ ఒకసారి ఎవరితోటో ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్ తో ఫోటో దిగి పెడితే ఎప్పుడు 3-4 వచ్చే లైకులు కాస్త 20-30 వచ్చాయి. అమ్మ ఇదేదో బాగుంది అని చెప్పి అప్పటికి మన జబర్దస్త్ బాగా పాపులర్. ఒక్కసారి అని చెప్పి మెల్లగా ఎట్నో అట్లా గేట్ లోకి ఎంటర్ అయ్యి లోపలికి వచ్చేసాడు. సుధీర్ తోటి, మన వాళ్ళు కొత్త టీమ్ లీడర్ శంకర్ తోటి, అభి అన్న తోటి, అందరితోటి, వేణన్న తోటి, వాళ్ళతో వీళ్ళతో అందరూ రాఘవ్ గారితో ఫోటోలు దిగాడు. ఆ చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్టుల దాకా అందరితో దిగేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. టక్క వాడికి వ్యూస్ లైక్స్ పెరిగిపోయినాయి. 150, 200, 300, 500. నీ అక్క ఫోటోలు దిగి పెడితేనే ఎంత వచ్చినాయి అంటే మనం టీవీలో కనపడితే ఇంకెంత వస్తుంది అని చెప్పేసి మెల్లగా వచ్చిన తర్వాత అందరిని అబ్జర్వ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంటన్న ఇలా ఉంటాడు, రాఘవ్ గారు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు, అభి అన్న ఓకే ఈయన చదువుకున్నాడు, ఈయన కొంచెం తెలుసు అని చెప్పి రోజు ఫేస్బుక్ లో హాయ్ అన్న, గివ్ మీ ప్లీజ్ ఒక్క ఛాన్స్ అన్న, ప్లీజ్ ఐ విల్ ప్రూవ్ ఇట్ అన్న అని చెప్పేసి మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు. అప్పటికి అభి అన్న ఎవరైనా కొత్తగా రాసుకొని వచ్చు ఏదైనా యాక్టింగ్ స్కిల్స్ అని అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడము, కొత్త వాళ్ళు పాపం ట్రై చేస్తే నచ్చితే పెట్టుకుందాం లేదని పంపించడం అని ఆలోచనలో ఉన్నాడు. మనోడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, పొద్దుగాల గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్, సాయంత్రం గుడ్ ఈవినింగ్, నైట్ గుడ్ నైట్, ఏంటిది చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అన్నాడు. ఏమన్నా జోక్స్ కానీ ఏమన్నా స్కిట్ లాంటిది ఏమైనా రాసుకో చెప్తావా అని అంటే ఓకే అన్న అన్నాడు. పక్కకి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత వచ్చి ఒక 4-5 జోకులు చెప్పాడు. అవి ఏం జోకులు, ఆల్రెడీ మనం ఈనాడు బుక్ లో రాసుకున్న జోకులు, స్వాతి బుక్ లో జోకులు ఉంటాయి కదా, అవి చెప్పేశాడు. చెప్తే ఇలా కాదయ్యా నాకు ప్రాపర్ గా రావాలి, పంచ్ టు పంచ్ అది ఇది అని చెప్పాడు. అన్నలా బిహేవ్ చేసేవాడు అంటే మిమ్మల్ని అన్నా అని కూడా లేకపోతే అన్నానే అంటాడు. ఇప్పటికీ అన్నానే అంటాడు. ఇప్పటికి కూడా అన్నానే. ఎప్పుడు మారలే, అలాగే అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. కాకపోతే అప్పుడు సన్నగా పీలగా ఉండేటోడు, ఇప్పుడు కొంచెం ఒళ్ళు చేసాడు. ఇప్పుడు అన్ని వచ్చాయి, పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, ఒళ్ళు కూడా వచ్చింది, పొగరు రాలేదు, అండ్ యాటిట్యూడ్ రాలేదు. సార్ మీకు ఏమొచ్చో మిమిక్రీ ఒక 4-3 వాయిస్లు చేయండి. ఆగు మిమిక్రీ హనుమంతరావు సార్. అరే రాజకీయాల గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది రా భయ్. అరే పలానా వాళ్ళు గెలిచిరంటే ఎట్లా గెలిచిరు అనుకున్నాం, అలా పోయిండు కాబట్టి అటు గెలిచిండ్రా భయ్. రేపు అయ్యబోతారు కాబట్టి మేము కూడా గెలుస్తాం. అరే గెలిచిన సంకల్ గుద్దు కూడా అయిపోతురా భయ్. బాలకృష్ణ గారు కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నీ మూతి మీద మొలిసింది మీసమే అయితే నువ్వు కట్టింది మొలతాడే ఉంటే చూసుకుందాం రారా, నీ ప్రతాపమో నా ప్రతాపమో. సూపర్, ఇది బాగా వచ్చింది. అంటే చాలా మంది ఏంటంటే వీడు ఎన్ని సంవత్సరాలు అయినా ఇలాగే ఉన్నాడు, వీళ్ళకి పేరు రాదు, వీళ్ళ డైలాగులు చెప్పలేరు అని చాలా మంది అందరినీ అంటారు. సో అలాంటి మీరు ఎప్పుడన్నా విన్నప్పుడు బాధపడడం కానీ ఫీల్ అవ్వడం కానీ? 100% వీళ్ళ కష్టపడి స్ట్రగుల్ చేసి మనము పోరాడితే 100% మనకు సక్సెస్ వస్తుంది. ఎందుకంటే సినిమా తల్లి మామూలు కాదు, ఏదో ఒక రోజు మన మీద కన్ను పడుతుంది అమ్మది, మనకు మంచి పేరు వస్తుంది. ఈడ ఏంటంటే మెయిన్గా అంటే కష్టపడాలి. ఉత్తగా మనం ఇంట్లో కూర్చుంటే ఫోన్ వస్తా అంటే తప్పది. ప్రతి ఆఫీస్ పోవాలి, ఆడిషన్ ఇవ్వాలి, ప్రతి సినిమా ఆఫీస్ తిరగాలి, 100% సక్సెస్ వస్తుంది. ఎవరు కూడా నిరుత్సాహం కావద్దు, ఎందుకంటే ఇంకా వస్తలేదా ఇంటికి వెళ్ళిపోదాం అనుకోవద్దు, అది మాత్రం కావద్దు. 101% ఈడ ఎంత కష్టపడితే అంత సక్సెస్. 13 సంవత్సరాల నుంచి అభి అన్న ఎంట్రీ నుంచి అభి అన్నతోటే ఉన్నా. నాకు జబర్దస్త్లో అభి అన్నతో చేయడం వల్ల ఎంత పేరు వచ్చిందో, శ్రీదేవి చేసిన 2 ఇయర్స్లో ఆ 13 సంవత్సరాల కంటే ఎక్కువ పేరు నాకు శ్రీదేవి ద్వారా వచ్చింది. సూపర్. శ్రీదేవి డ్రామా కోరియోగ్రఫీ. అవును, దానికి ముందుగా మనం ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బావ ప్రసాద్ గారికి. ప్రసాద్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా
అంటే Choreographer. శ్రీదేవి డ్రామా కంపెనీలో కొరియోగ్రాఫ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అంటే జబర్దస్త్ అనేది పక్కన పక్కన పెట్టారు. శ్రీదేవి కొరియోగ్రాఫర్ అని. ఇప్పుడు దాకా మీరు మమ్మల్ని మీ మాటలతో మ్యాజిక్ చేశారు కదా, అబ్బా మీరు కాఫీ తాగుతుండండి. నేను మా మాటలు మీ మ్యాజిక్ లా కూడా అంటే లేదన్నా, అంటే మీ స్టోరీ కానీ మీ కథ కానీ మాకు చాలా బాధగా, అంటే మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, చాలా ఎమోషనల్ తీసుకొచ్చింది అన్నా, చాలా ఇన్స్పైర్ చేసింది మా ప్రజల్ని వీళ్ళందరినీ. వీడు సక్కుబాయి తమ్ముడు అంట. సక్కు నీ తమ్ముడిని తీసుకెళ్ళు. మీరు ఇప్పుడు మీ మాటలతో మ్యాజిక్ చేశారు కదా, మాకు తమ్ముడు ఉన్నాడు, తక్కువకి తమ్ముడు కదాడు, మా తమ్ముడు ఒకడు ఉన్నాడు మైను అని. మైను ఆడు కూడా మ్యాజిక్ చేస్తాడు, మాటలతో కాదు చేతలతో. అన్నయ్య తాగు తాగు డబ్బులు మనమే కొట్టారు. ఏయ్, కాఫీ తాగు, డబ్బులు వాళ్ళు ఇస్తారు. ఓకే ఓకే కదా? మా తమ్ముడు పిలవమంటారా? మైను తమ్ముడు మైనా ఏం మైన్ చేశావు? అంతవరకు ఇది పట్టుకోండి. ఓకే. వీటిని చదువుతున్న చెప్పులు చేస్తూ ఉండండి. దాన్ని కలుపుతూ ఉండాలంటే ఇటువంటి కప్పది. రావనే మీరు వెరీ సింపుల్, ఏదైనా ఒక నెంబర్, ఒక పెద్ద నెంబర్, ఇక్కడ ఒక పెద్ద నెంబర్ అనుకొని రాసేస్తే లైక్ 1 నుంచి 1. ఓకే 2 నెంబర్ రాసావా? రాసే ఓకే, మడత పెట్టే ఫోల్డ్ చేసేయండి. పెట్టా. తమ్ముడికి ఇచ్చేయి. తమ్ముడు ఇప్పుడు ఏం చేయాలి? అందరూ లైక్ సింపుల్ మెథడ్ ఏంటంటే, ఇది ఏదైనా లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ, ఓకేనా? ఆ. ఈ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టేసి మీరు ఏదో ఒక హ్యాండ్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఒకసారి మీ హ్యాండ్ ఓపెన్ చేయండి. సో లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ పడతారు, రైట్ హ్యాండ్ ఎక్కువ పడతారు. మీరు రైట్ హ్యాండే వాడతాం మామూలుగా, జనరల్ అయితే అందరం మేము రైట్ హ్యాండే వాడతాం. దానికి కాదు. ఏదో హ్యాండ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదో హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లేదా రైట్ నువ్వు హ్యాండ్ ఎక్కడైనా పెట్టుకో అది. అచ్చా. హ్యాండ్ లో పెట్టుకోండి. యా యా వెరీ సింపుల్. ఈవెన్ నెంబర్ అయితే రైట్ హ్యాండ్ లో పెట్టుకోండి, ఆడ్ నెంబర్ అయితే లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకోండి. ఓకే ఓకేనా సార్? మీరు మిక్స్ చేశారా? సో మన దగ్గర డిఫరెంట్ కార్డ్స్, ఇవన్నీ మీరు షఫిల్ చేసిన కార్డ్స్. యా యా యా. వెరీ సింపుల్. ఎక్కడైనా మీరు స్టాప్ అని చెప్పండి, ఓకేనా? Okay. స్టాప్ అని చెప్పండి. స్టాప్. ఇక్కడేనా? అవును. బస్ స్టాప్. సో ఇది 10 ఆఫ్ Yeah, ఈ కార్డ్ కావాలి, ఇంకొక కిందికి వెళ్ళమంటారా? కొంచెం కిందికి వెళ్ళు. ఇంకొక కిందికి. స్టాప్. సో ఇప్పుడు ఇది 6 ఆఫ్ హార్ట్స్. ఎస్, కిందికి వెళ్ళమంటే ఇక్కడ చాలా సరిపోయింది. సరిపోయింది. ఓకే, కార్డ్ తీసుకోండి. ఆ కార్డ్ మీరు పైన టాప్ కార్డ్ ఆ కార్డ్ చూసుకోండి మీరు. ఓకే, డన్. సార్ మీరు కార్డ్స్ లో కార్డు పెట్టి షఫిల్ చేయండి, కలిపండి. కలిపండి, దాచేయండి. బేసికలీ ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 7, 5, 7, 9 9. ఈవెన్ నెంబర్స్ అంటే 0 నుంచి 2 2 4 6 6 8 8 10. డివైడ్ బై 2 అయ్యేలాగా. ఆడ్ నెంబర్ అయితే లెఫ్ట్ హ్యాండ్ లో, ఈవెన్ నెంబర్ అయితే రైట్ హ్యాండ్ లో పెట్టుకోండి. మీరు మైండ్ థింక్ చేయండి, ఒకవేళ మీరు ఒక కార్డ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉందనుకోండి, ఇక్కడ ఆరెంజ్ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఆరెంజ్ ఫ్రూట్. ఒకవేళ రైట్ హ్యాండ్ లో ఉందనుకోండి, యాపిల్ ఉన్నట్టు ఊహించుకోండి, ఓకేనా? ఓకే ఇమాజిన్ చేయండి. ఓపెన్ రైస్ మంచిగా థింకింగ్ అబౌట్ ఆరెంజ్, రైట్? డౌట్ లోనే ఉంది, ఇంకేం ఆలోచించాల. లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది అది, రైట్? ఆరెంజ్. నేను ఇప్పుడు ఒక నెంబర్ రాస్తాను మీకోసము. మైండ్ థింక్ చేస్తున్నాను నెంబర్ని, నేను దీని మీద రాస్తున్నాను. మర్చిపోయినా, ఒకసారి చూడాలి మరి. తీసుకోండి, కావాలి మీరు హ్యావ్ కెమెరా చూపి. ఇటు ఇటు ఏమో. తీన్ పత్రాలు ఆడి ఆడి దాచుకుని అటే చూస్తాను. అంటే చూపి. ఓకే నెంబర్ గుర్తుపెట్టుకోండి, యా యా చేంజ్ చేయకండి మళ్ళీ. నో నో మా నాట్ దగ్గర పెన్నుస్ లేవు. తమ్ముడు మైను, అది కాదే బాబు. త్వరగా వాళ్ళు వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్స్. మేము మీరు కాదు. ఆడి చిరాకు వస్తే పగల పడుతుంది. మీ నెంబర్ ఇందులో రాశాను అనమాట. ఒకసారి అందరూ ఆడియన్స్ కూడా చూపిస్తాను, ఓకే చూడండి. మీ నెంబర్ ఇందులో ఉందా? కానీ యాక్చువల్లీ ఇది ఒక మ్యాజిక్ అనమాట. ఓకే ఎట్లా అంటే, ఇప్పుడు మీ నెంబర్ ఫస్ట్ టైం నాకు తెలియదు ఏ నెంబర్ మీరు రాసింది చెప్పాలా? చెప్పండి. 9 93 93 93. ఆల్రెడీ రాసి అనుకుంటా చూడ. ఓకే, అలా కాదా? మీకు యాక్చువల్ గా రావాలంటే వెరీ సింపుల్, ఏం లేదు. ఇప్పుడు 73 ప్లస్ 11 ఎంత? అంతే. 84. 84 ఒక 5, 89 ఒక 4, 93. సో ఇలా కౌంట్ చేసినప్పుడు ఇది 93, ఒడి అక్క. రైట్? 1 ప్లస్ 8 9 9 ప్లస్ 10 19 19 ప్లస్ 74 ఇక అంతే 93. 12 ప్లస్ 72 ప్లస్ 3 ప్లస్ 6 అది 93. 7 2 75 9. ఇంక అంతే. అరే కాదు, ఎలా అలా? ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా కౌంట్ చేయండి మీరు. ఇలా కౌంట్ చేసినా కూడా 73 ప్లస్ 1 ప్లస్ 12 ప్లస్ 7 చెప్పేంత ఇంకా కొత్త స్పెషల్ చెప్పేది లేదు. 1993. ఎలా అది తమ్ముడు? అదే మ్యాజిక్. అదే మ్యాజిక్. చూసావా? నువ్వు షాక్ కాదు అయ్యావా? కాదు, అదే మ్యాజిక్.
నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు కావాలంటే ఏ అన్న నేను చెప్పాను అన్న మ్యాథ్స్ క్లాస్ లో అసలు ఉండకపోతుండే ఈ మాత్రం తెలియదు అన్న నాకు 93 నాకు అదే కదా కాదు అన్న ఇదైతే నిజంగా అన్న దగ్గర మంచి టాలెంట్ ఉంది నేను చూసిన ఇంత ముందు కూడా అన్నది ప్రోగ్రాము మిస్ యాక్చువల్లీ ఇలా కౌంట్ చేసి ఇలా కౌంట్ చేసాం కదా సైడ్ కూడా ఒకవేళ జస్ట్ ఈ బాక్సే మీరు కౌంట్ చేస్తారు అనుకోండి కొన్ని మళ్ళీ 93 వస్తుంది 93 72 10 ఎంత 82 82 8 ఎంత 90 90 ప్లస్ 3 93 అరే మరి మ్యాథ్స్ రాదను మ్యాథ్స్ రాదు లెక్కలొచ్చు మ్యాథ్స్ రాదు కానీ మనోడు మీరు నమ్మకొద్దని చెప్పేసి అంతే అరే 93 కదా ఎక్కడ వచ్చినా ఇప్పుడు ఇది చూసుకో 11 ప్లస్ 1 ఎంత 12 12 ప్లస్ 12 24 20 ప్లస్ 26 20 ప్లస్ ఇది 93 అట్లా రాలేదు మనోడు చెప్పినట్టు వచ్చింది ఏదో ఇచ్చాడు నీకు నీకు ఎట్లా వచ్చినా అంతే. చూడు, మా తమ్ముడు మైన్ ఇంకోటి చెప్తున్నాడు తమ్ముడు చెప్పు 7 73 ప్లస్ 7 అది 80 80 ప్లస్ 9 89 ప్లస్ 4 93 సో మనకి జస్ట్ కార్నర్ 4 కార్నర్లు. మీరు ఒకసారి కార్డ్ చెక్ చేయరా మీ సెలెక్షన్ కార్డ్ ఏంటి పట్టుకో ఇది నీది 2 పూలు 3 పూలు 2 2 పూలు ఇదా ఇది ఇది పువ్వు ఇదే ఓకే క్లబ్స్ పువ్వు ఇదే ఓకే కాడు చెప్పు 2 నీ అక్క అక్కడ ముందటే ఉంది అది. ఏ జోబులో పెట్టుకున్నది మరి జేబులో పెట్టుకుని అల్లు ఎత్తుకుతా జేబులో కానీ మీ కాఫీ కప్ లో ఉంది నా కాఫీ కప్లో అది దొరుకుతలేదు నా చేతిలో ఉన్నాయి అవన్నీ. ఆ కాఫీ ఆ థ్రెడ్ పట్టుకోండి ఒకసారి ఒక్క నిమిషం దాని అలా పైకి లేవండి కాఫీ కప్ లో మీకు ఏమైనా కనిపిస్తుందా కార్డు ఉంది బ్యాగ్ లో బ్యాగ్ లో రే తమ్ముడు మైను రే ఆ బ్యాగ్ ని ఓపెన్ చేయండి ఒక్క నిమిషం అది చూడు ఒకసారి ఫస్ట్ సీల్డ్ అది సీల్డ్ ఊరిన మీదైతే మ్యాజిక్ రే ఇదే దాచుకోవడానికి ప్లేసే లేదా నేనేడ దాచుకున్నాయా బాబు సీల్డ్ ఉంది కాదు కాదబ్బా ఫస్ట్ షాక్ అవ్వండి ఎక్స్ప్రెషన్స్ కాదు రావాలి ఎక్స్ప్రెషన్ కాదు నిజంగా ఎక్స్ప్రెషన్ అబ్బా ఇది ఏమైనా ఇల్లు పెట్టినది దొరకలేదు సీరియస్ గా మైను అన్న ఇదైతే నిజంగా సూపర్ మ్యాజిక్ అన్న హ్యాట్స్ ఆఫ్ అంటే నాది డూప్లికేటా అది 93 కదా అట్లా ఉంటది అద్దరు కొట్టావు మైను సూపర్ క్లాప్స్ ఇంకోటి ఇప్పటికి అర్థం కాలే మైనుకి ఒకసారి క్లాప్స్ ఒక్క సెకండ్ ఆగండి ఇక్కడ ఇంకోటి మ్యాజిక్ నువ్వు నన్ను 2 నంబర్లు చూసుకోమను మరి దాని సంగతి ఏంటి అన్న? అదే కదా ఇది 10 1 6 చూసినదా అది 16 లేదు అక్కడ స్టాప్ ఓ స్టాప్ ప్లేస్ అది 150 సినిమాలు ఇలాగా అన్నా మీరు అక్కడే ఆగారని చెప్తున్నారు కానీ మైను సూపర్ బద్దరు కొట్టావు వేరే లెవెల్ మ్యాజిక్ అసలు కానీ ఇంత మ్యాజిక్ చేసి 56 రూపాయలు వేస్ట్ అయిందన్న ఎందుకు ఇప్పుడు ఈ కాళ్ళు లేనప్పుడు ఈ పత్తాలు ఎందుకు వేస్ట్ పడేయాలి అవన్నీ అది 56 రూపాయలు నీకు తెలుసు రోజు నేను ఆడతా చాలాసేపు అయింది ఈడు వచ్చి కూర్చోబెట్టిరు ఇంతకు మా కథ నచ్చిందా మీకు మా కథ పక్కన పెట్టు కానీ మీరు ఏదో కథ స్టోరీ అన్నారు కదా అంటే మా కథ చెప్దామని చెప్పాము మొదలెట్టాం కదా సార్ ఇంకా మా కథ మేము తీయొద్దు అనుకుంటాం ఎందుకంటే మీ కథే మాకు నచ్చింది మీ కథనే మా కథ కింద చేసి మేము ప్రొడ్యూస్ చేస్తాం అంతే మీరు డైరెక్ట్ చేసి మీ నాలెడ్జ్ పెట్టండి హ్యాపీగా ఉండు దోమలు చంపుతున్నారా కాదు మీ కథని మేము సినిమా తీస్తాము ప్రొడ్యూసింగ్ మేమే చేస్తాము ఇబ్బంది పెట్టద్దు కాఫీ డబ్బులు మేమే కడతాం మేమే కడతాం మేము కడతాం లేదన్నా మేము కడతామని చెప్పాం కదా ప్రొడ్యూస్ మేము కడతామని చెప్పాం కదా మేము కడతామే మేము కడతాం నేను అట్టు నేను అట్టు. కడతామని అంటే నమ్మరా వాళ్ళు కడతాం కాదన్నా మేము మనం నవ్వుతున్నాం ఏంట్రా నడవేంద్రా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే మనమే కదా కట్టాలి డబ్బులు మనం కట్టాల్సిన అవసరం లేదురా మనం కట్టకపోతే ఒకసారి సక్కుని చూడు అరే పైసలు ఇరా 1 మినిట్ నేను కడతానులే లేదు నేను కడతాను రా నేను కడతానులేరా కడతాను రా నేను తాగాను కదా నేను కడతానులే నేను కూడా తాగా కానీ కడతాను నేను కడతాను కదా ఏంట్రా నువ్వు కడితే నేను కడతాను చెప్పా కదా దేనికి అంత వెళ్ళాలితో ఊరే కదరా నీ కడతా అమ్మని అన్నీ కూడా తప్పించిపోయాడు డబ్బులు ఇరా పైసలు ఇరా అమ్మని అమ్మ డబ్బులు నేను కట్టాలా రే పైసలు కడతాం మాకేమన్నా లేవనుకున్నావా దొరుకుతా డబ్బులు ఇస్తాలే అంతకంత సీరియస్గా చూస్తా ఇందాక మన దగ్గర ప్రొడ్యూసర్లు ఇద్దరు వచ్చారు కదా అవును వాళ్ళు కాఫీ తాగుతున్నప్పుడు డబ్బులు ఎవరు కడతారంటే వాళ్ళు ఏమన్నారు వాళ్ళే కడతా అన్నారు మేమేమన్నాం మీరు కడతా తర్వాత వాళ్ళు ఏమన్నారు వాళ్ళు కడతా నేనేమన్నాను నువ్వు కడతా ఇందాక అన్నీ ఏమన్నాడు అన్నే కడతా నేనేమన్నాను నువ్వు కడతా నువ్వు కడతావా నేను కడతా కట్టుకో దాన్ని ఏముంది నన్ను పిచ్చిదాన్ని చేసిందా ఈడు నేను కట్టాలా అదేంది నన్ను ఎడ్డిదాన్ని చేసారు కదా ఇప్పుడు ఇల్లు పైసలు కట్టించుకోలే నేను సక్కుబాయి ఎడ్డిది కాదు సక్కుబాయి